హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో నేను ఈరోజు కొన్ని మీషో నుంచి ప్రోడక్ట్స్ తీసుకున్నాను ఇంటి కోసం అని చెప్పేసి. కిచెన్కి సంబంధించిన అట్ ద సేమ్ టైం కొన్ని డెకోర్స్కి సంబంధించినవి అవి ఎలా వచ్చాయో చూద్దామా. అయితే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ కమెంట్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో మీకు ఎలాంటి వీడియోస్ కావాలో మీరు కమెంట్స్లో చెప్తే నేను అలాంటి వీడియోస్ చేస్తాను. సో మీకు ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పండి, ఓకేనా? సో ఇప్పుడు ఆ ప్రోడక్ట్స్ అన్నీ ఎలా వచ్చాయో చూద్దామా. సో నేను ఆల్రెడీ దీన్ని అన్ప్యాకింగ్ చేసేసాను, ఎందుకంటే వీడియో కూడా లెంతీ అవుతుందని చెప్పి. ఇది ఒకటి డెకోర్స్ ఇది. సో నాకు ఇది చాలా క్యూట్గా అనిపించింది, అట్ ద సేమ్ టైం ఇది కొంచెం యూనిక్గా అనిపించింది. ఇది ఒక పెన్ హోల్డర్, క్వాలిటీ అయితే చాలా బాగా వచ్చింది. చూస్తున్నారు కదా, యాజ్ ఏ మనం దీన్ని డెకోర్గా కూడా యూజ్ చేయొచ్చు. చాలా ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. అట్ ద సేమ్ నా సైడ్ నుంచి అయితే ఇది 10 on 10. సో మీకు కనుక ఇది ఎవరికైనా నచ్చినట్టయితే డెఫినెట్గా గో ఫర్ ఇట్. దీన్ని మనం షో పీస్గా కూడా వాడుకోవచ్చు. సో చాలా యూనిక్గా అనిపించింది, సో అందుకని తీసుకున్నాను. మీకు ఎలా అనిపించింది? అండ్ సెకండ్ వన్ ఇది, దీన్ని కూడా నేను తీసాను ఎలా వచ్చింది. ఇది ఒకటి మన ఏంటి కార్న్ కట్టర్ అనమాట. సో ప్రతిసారి కార్న్స్ తీసుకుంటాం కానీ మనం వాటికి ఒల్చడానికి ఇబ్బంది అయ్యి సగం వేస్ట్ అయిపోతుంది. సో ఇది ఇలా వచ్చింది అరౌండ్. ఇది కూడా 120 అంతే పడింది, 120-100 లోపే. సో చూసినట్టయితే దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో మనము ఇట్లా వచ్చింది, ఓకేనా, బ్లేడ్ లాగా. సో ఇది ఇలా పెట్టుకొని సో ఇక్కడ కార్న్ ఇన్సర్ట్ చేసి దాన్ని ఇలా పుష్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఇది చాలా యూస్ఫుల్ అనిపించింది, కొంచెం మనకు లైఫ్లో ఈజీ అయిపోతుంది కదా అనేసి. సో మీకు కనుక ఎవరికైనా ఇది నచ్చినట్టయితే డెఫినెట్గా గో ఫర్ ఇట్. ఇది చాలా బాగుంది. నేను దీన్ని పక్కనే ఇమేజ్ పెడతాను, మీకు కొంచెం ఐడియా కూడా వస్తుంది. అండ్ దెన్ ప్లాస్టిక్ మెటీరియల్లో వచ్చింది, కానీ మెటీరియల్ కూడా చాలా బాగుంది, మరీ చీప్ మెటీరియల్ అయితే కాదు. సో ఇది నాకైతే యూస్ఫుల్ అనిపించింది, కిచెన్కి సంబంధించింది కాబట్టి కొంచెం ఈజీ అయిపోతుంది కుకింగ్లో. కానీ లైక్ ఇప్పుడు మనం ఏదైనా కార్న్ రైస్ లేకపోతే ఏదైనా చేసుకున్నప్పుడు దానికి తీయడం పెట్టడం పెద్ద పని కదా. సో చాలా ఈజీ అనిపించి నేను తీసుకున్నాను. సో దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు కనుక నచ్చినట్టయితే డెఫినెట్గా గో ఫర్ ఇట్. నాకైతే ఓకే కొన్ని తీసాను, కొన్ని తీయలేదు. సో ఇది డ్రై ఫ్రూట్ స్లైసర్ అండి, ఓకే. ఇది ఇలా ఉంది, ప్యాకేజింగ్ అయితే చాలా బాగా వచ్చింది. సో ఈ మధ్య ప్యాకేజింగ్ చాలా బాగా వస్తుంది కదా. సో ఇందులో మనం హ్యాపీగా డ్రై ఫ్రూట్స్ వేసుకొని వీటి స్లైసెస్ కట్ చేసుకుంటే అయిపోతుంది. దీన్ని కూడా నేను ఒక చిన్న వీడియో క్లిప్ తీసి పక్కన యాడ్ చేస్తాను. సో మీ అందరికి ఎవరికైనా ఐడియా ఉంటుంది, చూడండి. నాకైతే ఇది బాగా నచ్చింది, చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అనిపించింది. సో ఈజీగానే రొటేట్ కూడా అవుతుంది. సో మీకు కనుక ఎవరికైనా నచ్చితే మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. ఇది కూడా అరౌండ్ 90 రూపీస్ ఎంత పడింది, దట్స్ ఇట్. ప్రతిసారి మనం నైఫ్తో కోయడం కొంచెం ఇబ్బంది, సో ఇలా ఉంటే చాలా ఈజీగా ఉంటుంది అనేసి తీసుకున్నాను. ఇది 90 రూపీస్ 80 రూపీస్ లోపే వచ్చింది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. ఇది కూడా 10 on 10 అండ్ చాలా వెయిట్ కూడా ఉంది, లైక్ అంటే ఉట్టి ప్లాస్టిక్ ఇట్లా మామూలుగా ఏం లేదు, క్వాలిటీ చాలా బాగుంది. దీని ఇమేజ్ మీకు ఇక్కడ పక్కన పెడతాను, మీకు ఒక ఐడియా వస్తుంది. సో మనము ఓకే, కొబ్బరికాయ ప్రతిసారి మనము ఇలా నైఫ్తో తీయడం ఇబ్బంది కదా. సో అట్లా అని చెప్పి ఇది నాకు కొంచెం యూస్ఫుల్ టూల్ లాగా అనిపించింది, సో అందుకే తీసుకున్నాను. ఇది కూడా మంచి వెయిటే ఉంది. సో హ్యాపీగా మనం ఇలా తీసినా కూడా ఏం కాదు. అది ఇట్లా మనకి చాకుతో తీస్తే ఏమవుతుందంటే కొన్నిసార్లు మిస్ అయ్యేది మనకి చేతికి వచ్చేస్తుంది కదా. సో దాని బదులు అనేసి ఇది, అండ్ చాలా బాగుంది. సో నాకు ఇది వర్తి అనిపించింది. సో ఇది అరౌండ్ 120 రూపీస్ ఎంత పడింది. సో మీకు ఎవరికైనా కావాలంటే డెఫినెట్గా ట్రై చేయండి. ఇలాంటివి కిచెన్లో మనకు చాలా యూజ్ అవుతాయి, స్పెషల్లీ మామీస్కి.
సో మార్నింగ్ టిఫిన్స్ చేసేటప్పుడు కొబ్బరి పచ్చడి దాన్ని కొట్టడం చేయడం అంత దీంతో టక్ 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 తీసుకో. సో మీకు ఎవరికైనా కావాలంటే దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ అట్ ద సేమ్ టైం ఇది ఒకటి ఫ్లవర్ జార్. సో ఇది అరౌండ్ 300 ఎంత పడింది. ఓకే, బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది, మంచి పాట్ షేప్లో వచ్చింది. సో మనకి ఇది డెకోర్కి పనికి వస్తుంది కదా అని చెప్పి తీసుకున్నాను. సో ఇది ఇది అరౌండ్ 350 320 అంత పడింది, గుర్తులేదు. దీని ప్రైస్ కూడా నేను పక్కన అక్కడ ఇంక్లూడ్ చేస్తాను. అట్ ద సేమ్ టైం దీని ఇమేజ్ కూడా పెడతాను. మీకు ఎవరికైనా నచ్చితే మాత్రం డెఫినెట్గా గో ఫర్ ఇట్. ఇది నా సైడ్ నుంచి అయితే 10 on 10 అని చెప్పాలి. అండ్ ఏమొస్తుందండి 300 రూపీస్లో, బెస్ట్. సో ఆ ఫ్లవర్ వాష్ తీసుకున్నాం కదా, సో దానికోసం అనేసి ఇది లీడ్స్ది తెప్పించాను. ఇది ఎలా వచ్చిందో చూడలేదు. ఓకే, ఫస్ట్ దీనికి ఇలా వచ్చింది. ఓకే, దీని క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. లీవ్స్ క్వాలిటీ మీకు చూపిస్తాను చూడండి, ఎంత బాగుందంటే అంత బాగుంది. సో మనం ఇలా పెట్టుకోవడానికి అనుకుంటా ఇవి. ఓకే, లుక్ ఎట్ దిస్. వావ్, చూస్తున్నాను కదా దీని లీవ్స్ కూడా ఎంత రియల్గా ఉన్నాయో. ఇది ఎవరో చెప్పలేరు ఈజీగా. లైక్ ఏంటంటే ప్లాస్టిక్ దాన్ని, అంత బాగుంది. ఐ థింక్ ఇది కొంచెం కాస్ట్ పడిండొచ్చు, అరౌండ్ 300 లోపో 300. బట్ దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు ఎవరికైనా కావాలంటే. దట్స్ ఆల్ అండి. సో ఈ ప్రోడక్ట్స్ మీకు ఎవరికైనా నచ్చినట్టయితే మాత్రం దీని లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో తప్పకుండా చెక్అవుట్ చేయండి. అట్లాగే మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.